హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ఇంటి వంట. ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టిఫిన్స్లోకి ఎంతో రుచిగా ఉండేటటువంటి టిఫిన్ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఎప్పుడు చట్నీ కాకుండా ఇలాగా సాంబార్ ఒకసారి ట్రై చేయండి, ఇలాగే చేసుకుంటారు. సో లేట్ చేయకుండా సాంబార్ తయారీ విధానం చూసేద్దామండి. నేను ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకే 1/2 గ్లాస్ దాకా పెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 1/2 గ్లాస్ దాకా కందిపప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 గ్లాస్ పెసరపప్పు అలాగే 1/2 గ్లాస్ కందిపప్పుని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకే కొంచెం వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే నానపెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడగండి. 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చిని మధ్యలోకి తుంచుకొని వేసుకోండి. అలాగే 2 పెద్ద సైజ్ టమాటాలని మీడియం సైజ్ ముక్కలుగా తరిగి వేసుకోండి. ఇందులోకి ఒక ఉల్లిపాయను కూడా మీడియం సైజ్ ముక్కలుగా తరిగి వేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకొని 1/2 స్పూన్ దాకా పసుపు అలాగే 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టండి. ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచి ఉడికించండి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల పప్పు అనేది చక్కగా ఉడుకుతుందండి. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఉంచి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూడండి. ఇప్పుడు కుక్కర్లో ఉన్న వాటర్నంతా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే వాటర్లోకి ఒక 3-4 ఇంచుల దాకా చింతపండును కూడా యాడ్ చేసుకొని అలాగే పక్కన వదిలేసేయండి. ఇప్పుడు వాటర్ సపరేట్ చేయంగా మిగిలినటువంటి పప్పుని పప్పు గుత్తి తీసుకొని మెదుపుకోండి. మనం యాడ్ చేసుకున్న టమాటా, ఆనియన్ అలాగే పచ్చిమిర్చి చక్కగా నలిగిపోయి మిక్స్ అయిపోయేంత వరకు మెదుపుకోండి. లేదంటే దీన్నే మిక్సీ పట్టుకున్నా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. మెదుపుకోలేమనే వాళ్ళు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వీలైనంత మెత్తగా మెదుపుకొని తీసుకోండి. మనం ఆల్రెడీ ఆయిల్ యాడ్ చేసుకున్నాం కాబట్టి పప్పు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. మెదుపుకోవడం పూర్తయిన తర్వాత ఇందులోకి మనం పక్కన పెట్టుకున్నటువంటి వాటర్ని అలాగే చింతపండుని కూడా యాడ్ చేసుకొని మరలా ఒకసారి మెదుపుకోండి. ఇప్పుడు మెదుపుకోవడం పూర్తయిన తర్వాత ఇందులోకి పోపును వేసుకుందామండి. స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకొని వేపుకోండి. పోపు వేగిన తర్వాత ఈ పోపునే మనం తయారు చేసుకున్నటువంటి సాంబార్లోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మీకు కన్సిస్టెన్సీకి తగినట్లుగా 1.5 గ్లాస్ కానీ లేదా 2 గ్లాసెస్ కానీ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ మీద ఉంచండి. ఇప్పుడే ఒకసారి రుచి చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ మీద ఉంచి మరగనివ్వండి. చూస్తున్నారు కదండి, ఒక 5-10 నిమిషాల్లోనే సాంబార్ అనేది చక్కగా తెరులుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది. చివరిగా కొంచెం తరిగినటువంటి కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, చూస్తున్నారు కదా, ఎంతో రుచిగా ఉండేటటువంటి సాంబార్ తయారైపోయింది. ఎప్పుడు చట్నీ కారం కాకుండా ఇలా ఒకసారి టిఫిన్ సాంబార్ చేసుకొని ఇడ్లీలోకి దోశల్లోకి ఒకసారి నంచుకొని తినండి. మరలా ఇలాగే చేసుకుంటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.